ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో ఘనంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం. శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం ఆస్థానం. తిరుమలలోని ఆధ్యాత్మిక ఔషధ వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి. బ్రహ్మోత్సవాలలోపు అందుబాటులోకి తీసుకురావాలి. సంబంధిత అధికారులకు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాలు. తిరునిలయం శ్రీ వెంకటేశ్వరునికి చక్రస్నాన మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వేడుకగా పుష్పయాగం. అప్పలాయగుంట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు శుభారంభం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీవారి వైద్య సేవ. తిరుపతిలోని గో సంరక్షణ శాలలో గోవులకు పశు వైద్యుల అమూల్యమైన సేవలు. నారాయణవరంలో శ్రీ పరాశరేశ్వరుని బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం. తిరుమల దివ్యక్షేత్రంలో బుధవారం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అర్చకులు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం ఆస్థానం నిర్వహించారు. పల్లవరాణి సామవాయి పెరుందేవి తిరుమల క్షేత్రంలో శ్రీవారి సన్నిధికి జ్యేష్ఠమాసంలో 18 అంగుళాల పొడవు గల వెండి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని కానుకగా సమర్పించారు. నాటి నుండి తిరుమల శ్రీవారి గర్భాలయంలో పంచబేరాలలో ఒకటిగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి అర్చకులు వైఖాన సాగమోక్తంగా పూజాధికారులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివిఎండ్ఎస్ఓ కేవీ మురళీకృష్ణ తదితరులు పూజా ద్రవ్యాలను ఆలయ ధ్వజస్తంభ ప్రదక్షిణగా తీసుకుని వెళ్లారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని, అలాగే కౌతుకమూర్తి శ్రీ మనవాళ పెరుమాళ్ను వారికి అభిముఖంగా విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం శ్రీవారి మూలమూర్తిని శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని కలుపుతూ అనుసంధానం చేశారు. ఆపై వేద పండితుల వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, ఇతర అర్చకులు సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ఈ రోజున సర్కారు సహస్ర కలశాభిషేకాన్ని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో 1000 కలశాలతోటి స్నపన తిరుమంజనము వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారికి ఉభయ దేవేరులతో, అట్లాగే మూలవర్లకు ప్రతినిధి అయినటువంటి శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కౌతుక బేరము. ఈ కౌతుక బేరాన్ని పల్లవ మహారాణి ఈ మాసంలో సమర్పించిన సందర్భంగా ఈ యొక్క విశేష సహస్ర కలశాభిషేకాన్ని ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉదయం ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత సేనాధిపతి వారిని దక్షిణాభిముఖంగా, ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారిని ఉత్తరాభిముఖంగా, పూర్వాభిముఖంగా మూలవర్ల నుంచి బొట్టు దారంతో సంధానం చేసుకుంటూ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు వాకిల్లో వేంచేపు చేసుకొని సహస్ర కలశాలకి విశేషమైన ఆరాధన చేసి ఆ 1000 కలశాలతోటి స్వామివారికి, అమ్మవార్లకి
శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్ర కలశాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. తర్వాత నైవేద్యము అక్షతారోపణ కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ఆధ్యాత్మిక ఔషధ వనాలను విరివిగా అభివృద్ధి చేసి రానున్న బ్రహ్మోత్సవాలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం అదనపు ఈవో విస్తృతంగా పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుమలలోని పలు ఆధ్యాత్మిక వనాలు, ఔషధ వనాలను బుధవారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విస్తృతంగా పర్యటించారు. తిరుమలలోని జీఎన్సీ ఏరియా, గీతా పార్క్, నామాల పార్కుతో పాటు వివిధ ఉద్యానవనాలను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ ఉద్యానవన, అటవీ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. తిరుమలలో ఉన్న ఆధ్యాత్మిక వనాలను, ఔషధ వనాలను విరివిగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రానున్న బ్రహ్మోత్సవాలకు తిరుమలలోని ఉద్యానవనాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న మొక్కలను పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ పర్యటనలో టీటీడీ ఫారెస్ట్ విభాగం డిప్యూటీ సిఎఫ్ఓ డి ఫణికుమార్ నాయుడు, ఉద్యానవనం విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు. హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగమోక్తంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం, సాయంత్రం పుష్పయాగం క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. హైదరాబాద్ మహానగరం గోవిందుని దివ్యనామంతో ప్రకాశిస్తోంది. భాగ్యనగరం హిమాయత్ నగర్లో తిరునిలయంలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా యాగశాలలో వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి మూలమంత్ర హోమాలను నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసి సుగంధ పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలు నింపిన గంగాళంలో వైభవపేతంగా చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించి పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. గోవింద 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 గోవింద. ఇక బుధవారం సాయంత్రం తిరునిలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజున ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగాన్ని మనోహరంగా నిర్వహించారు. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు చక్కటి వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను జరిపారు. ఆపై తులసి, మరువం, దవనం తదితర పత్రాలు, మల్లెలు, చామంతులు, రోజా, సంపెంగి, జాజులు తదితర పుష్పాలతో స్వామివారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్ప
పుష్పయాగము మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల నీకెప్పుడును పుష్పయాగము మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే మొదల నీకెప్పుడును పుష్పయాగము గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు గుదిగి పూజించిన పుష్పయాగము గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు గుదిగి పూజించిన పుష్పయాగము పొదిగి పూజించిన పుష్పయాగము. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం రాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్ వరణం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచిపై కొలువు తెచ్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆ తరువాత ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి వద్ద అర్చకులు పుట్టమట్టిని సేకరించి మేధిని పూజ, మృత్ సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో అప్పలాయగుంట క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో టీటీడీ ఆధ్వర్యంలో నూతనంగా ప్రవేశపెట్టిన శ్రీవారి వైద్య సేవ విజయవంతంగా కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి చెంత జూన్ 5వ తేదీ శ్రీవారి వైద్య సేవ లోగోను ఆవిష్కరించిన ఉన్నతాధికారులు విధి విధానాలను ఖరారు చేసి జూన్ 17వ తేదీ స్విమ్స్ ఆసుపత్రిలో, 22వ తేదీ గోశాలలో శ్రీవారి వైద్య సేవను ప్రారంభించారు. గో సంరక్షణ శాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గన్నవరం, అనపర్తి నుండి విచ్చేసిన నిష్ణాతులైన పశు వైద్యులు వివిధ రకాల స్వదేశీ గోజాతులకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. సనాతన సంప్రదాయాలకు పుట్టినిల్లైన వేదభూమి పుణ్య భారతావనిలో గోమాతను సకల దేవతా స్వరూపంగా పూజిస్తారు. ఎక్కడ గోమాతకు పూజలు జరుగుతాయో, ఏ ప్రదేశంలో గో సంరక్షణ పరిడవిల్లుతుందో అక్కడ అంతా సుభిక్షమే అని చెబుతారు. ఇంతటి విశిష్ట స్థానంలో ఉన్న గోమాతకు, గో పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం అగ్ర ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమల, తిరుపతిలతో పాటు వివిధ ప్రాంతాలలో గోశాలలను ఏర్పాటు చేసి గో సంరక్షణకు టీటీడీ అవిరళ కృషి చేస్తోంది. ఇక శ్రీవారి సేవ తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలలో గత 25 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. వేలాది మంది శ్రీవారి సేవకులు ప్రతి నిత్యం భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి అమృత తుల్యమైన సేవలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి వైద్య సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో జూన్ 5వ తేదీ టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ డాక్టర్ ఏ శరత్ శ్రీవారి వైద్య సేవ లోగోను ఆవిష్కరించి విధి విధానాలను ఖరారు చేశారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని అత్యుత్తమ వైద్య కేంద్రంగా భాసిల్లుతున్న టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రిలో జూన్ 17వ తేదీ శ్రీవారి వైద్య సేవను ప్రారంభించారు.
విశాఖపట్నంకు చెందిన పీడియాట్రిక్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు ఆయా విభాగాలలో తమ అమూల్యమైన వైద్య సేవలను అందించారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో జూన్ 22వ తేదీ నుండి శ్రీవారి వైద్య సేవను ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ వరకు వారం రోజుల పాటు పశు వైద్య నిపుణులు తమ సేవలను అందించనున్నారు. ఇందులో భాగంగా 80 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ సంరక్షిస్తున్న 1850 స్వదేశీ జాతి ఆవులు దూడలకు శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్ పర్యవేక్షణలో కృష్ణా జిల్లా గన్నవరం పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి చంద్రమోహన్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వై శ్రీనివాసరావు గోశాలలోని అన్ని రకాల స్వదేశీ ఆవులు దూడలకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ డయాగ్నోస్టిక్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 65 ఆవులకు ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలియజేశారు. మరికొన్ని ఆవులకు గర్భకోశ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర ఆవులు దూడలకు సాధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి వైద్య సేవకు విచ్చేసిన వైద్యులు గో సంరక్షణశాలలోని సిబ్బందికి పశువులకు అందించాల్సిన పౌష్టికాహారం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సలహాలు సూచనలను తెలియజేశారు. అనంతరం గోశాల డైరెక్టర్ ఏవిఎన్ శివకుమార్ మాట్లాడుతూ గోశాలలో శ్రీవారి వైద్య సేవ ప్రారంభం కావడంతో పశు వైద్య నిపుణులు ఎందరో ఈ సేవకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈరోజు శ్రీవారి వైద్య సేవ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎస్వి గో సంరక్షణశాలకి 22వ తారీఖు నుంచి 28 వరకు మొదటి విడతగా 2 డాక్టర్లు రావడం జరిగింది. వాళ్ళు 22వ తారీఖు నుంచి ఇక్కడ వచ్చి సేవ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం రాబోయే రోజుల్లో చాలా ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఇన్ని గోవులకు మనం ఇక్కడి నుంచే స్వామివారి నైవేద్యాలకైతేనేమి కానీ, అభిషేకానికి కానీ, మరి పద్మావతి అమ్మవారి టెంపుల్కి, శ్రీనివాస మంగాపురానికి అన్నిటికీ ఇక్కడి నుంచే పాలు సరఫరా చేస్తున్నాము. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ యానిమల్స్ని ట్రీట్ చేసి చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ మన ఎస్వి గో సంరక్షణశాలలో 2000 గోవుల దాకా ఉన్నాయి. సో ప్రతి గోవుకు మనము ఈరోజు 2, రాబోయే రోజుల్లో 2, 3 డాక్టర్లు వస్తే ప్రతి గోవును మేము పరీక్షించి దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా తయారు చేస్తాము. ఇందులో భాగంగా మన డాక్టర్స్కి కూడా ఇక్కడున్న 2, 3 డాక్టర్స్ కూడా వాళ్ళు కూడా మంచి ఎక్స్పోజర్ లాగా ఉంది. మంచి ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళ గైడెన్స్లో కూడా మన డాక్టర్స్ కూడా అనిమల్స్ని పరీక్షించి వాళ్ళు కూడా ఇంకా దీంట్లో ఎక్స్పీరియన్స్ సంపాదించి ఈ గోశాలను ఇంకా ముందుకు తీసుకుపోతారని చెప్పి నేను భావిస్తున్నాను. పశు వైద్యులు పి చంద్రమోహన్ మాట్లాడుతూ తిరుపతిలోనే విద్యాభ్యాసం చేసిన తనకు గోశాల గురించి అవగాహన ఉందని, అప్పటికీ ఇప్పటికీ గోశాల నిర్వహణ ఎంతో మెరుగైందని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ పి చంద్రమోహన్ అండి. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నాకేంటంటే శ్రీవారి వైద్య సేవ అనేది ఏంటంటే టీటీడీ వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు నాకు చాలా సంతోషం కలిగిందనమాట. మేము యాక్చువల్గా ఈ ప్రొఫెషన్లో ఉండి రైతులకు సేవ చేస్తుంటాము. అలాంటిది ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలోని గోవులకి సేవ చేయడం చాలా ఆనందం అనిపించి వెంటనే అప్లై చేసామన్నమాట. మాకు వారం రోజులు అలాట్మెంట్ ఇచ్చారు ఈ సేవ కోసము. మేము జూన్ 22 నుంచి 28 వరకు ఈ గోసేవలో ఉంటాం అన్నమాట. ఈ గోసేవ మేము కాలేజీలో చదివేటప్పుడు కూడా 1-2 సార్లు విజిట్ చేశాము. అప్పటికి ఇప్పుడు చూస్తే చాలా డెవలప్మెంట్ ఉందన్నమాట. ఈ డెవలప్మెంట్ మేము ఫర్దర్గా మేము ఎలా దీనికి ఉపయోగపడగలము అనే దీని మీద మాకు చాలా సంతోషం కలిపి మేము కూడా దీంట్లో ఒక పాత్ర వహించడానికి ఇక్కడికి వచ్చేసామన్నమాట. చూస్తే ప్రస్తుతం షాహివాల్ బ్రీడ్ ఉంది మనకి ఇక్కడ. ఈ షాహివాల్ బ్రీడ్ ఏంటంటే మనకి శ్రీవారికి పాలు కానీ తర్వాత ఇట్లాంటి కైంకర్యాలకు అవసరమైన పాలు ఇక్కడి నుంచే వెళ్తాయని చాలా ఆనందం కలిగింది. దీంట్లో మేము కూడా పాలు పంచుకున్నట్టు చాలా ఆనందం కలిగింది అనమాట. మేమేంటంటే ప్రస్తుతం ఉన్న యానిమల్స్ మొత్తం స్క్రీనింగ్ చేసేసి దీంట్లో చూడు ఏంటి, తర్వాత ఏదైనా వ్యాధులు ఉన్నాయా అట్లాంటివన్నీ చూసి దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి మనం వెంటనే ప్రొడక్షన్లోకి తీసుకురావడానికి ఎంత అవకాశాలు ఉన్నాయి దానికోసమే మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట.
ఈ ఈ భాగంలో ఈ పాత్రలో మేము ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మళ్ళీ మళ్ళీ ఇట్లాంటివి రావాలని కూడా మేము కోరుకుంటున్నాము. మా డిపార్ట్మెంట్ కూడా ఎవరైనా ముందుకు వచ్చే పని అయితే వాళ్ళకు కూడా చాలా అవకాశం ఉంటుంది ఇక్కడ గోసేవ చేయడానికి. అందుకోసం అందరూ ఇట్లాంటి ప్రొఫెషనల్స్ అందరూ వచ్చి చూస్తే ఏంటంటే వాళ్ళకి తగిన సలహాలు సూచనలు ఇస్తే మన గోశాల నుంచి డెవలప్ చేసుకోవడానికి చాలా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అన్నమాట. ఇది ధన్యవాదము. ఓం నమో వెంకటేశ. ధన్యవాదం. పశు వైద్యులు వై శ్రీనివాసరావు మాట్లాడుతూ గోశాలలోని ఆవులకు దూడలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, శ్రీవారి వైద్య సేవలో భాగస్వాములు కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎర్రం శ్రీనివాసరావు. నేను తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పశువుల హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. రీసెంట్గా గోసేవ గురించి వెబ్సైట్లో చూసి నేను దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. నాకు భగవంతుడి దయ వల్ల అప్రూవల్ రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఉదయం సాయంత్రం వీటిని పరీక్షలు చేయటం, నేను కూడా ఎంబీఎస్సీ గైనకాలజీ చేస్తున్నానండి. అంటే ఈ పశువుల పునరుత్పత్తికి సంబంధించిన దాని మీద పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నాను. దానివల్ల నాకు కొంచెం ఇక్కడికి రావటం వల్ల ఏంటంటే చాలా ఆనందంగా ఉంది. జనరల్గా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ యానిమల్స్ హెల్దీగా ఉన్నాయి. కన్సెప్షన్ బాగుంది. ఎందుకంటే మేము చూసిన దాంట్లో దగ్గరగా నిన్న ఇవాళ మేము 150 ఆవుల్ని పరీక్ష చేయడం జరిగింది. దాంట్లో దగ్గర 100 పశువుల దాకా పాజిటివ్లు వచ్చినాయి. అంటే ప్రెగ్నెన్సీ గర్భం నిలిచిన పశువులు వచ్చినాయి. అదేవిధంగా ఎక్కువ పశువులు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి. జనరల్గా మనం ఏదన్నా డైరీ ఫామ్స్లో కొన్ని డైరీ ఫామ్స్లో చూస్తుంటే ఎప్పుడప్పుడు ఎవరైనా విజిట్కి పిలిస్తే వెళ్ళి చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఏమవుతుందంటే చాలా పశువులు గర్భవతాలతోటి ఇన్ఫెక్షన్లతోటి చాలా పశువులు ఇబ్బంది పడుతూ ఉంటాయి. కన్సెప్షన్ కూడా ఉండదు. కానీ ఇక్కడ చూసిన తర్వాత మనసుకి తృప్తిగా ఉంది. ఆ దేవుడి సేవలో మేము వచ్చినందుకు ఆ దేవుడు మా చేత మంచిగా ఇవన్నీ కూడా పాజిటివ్ రావటం నిజంగా మనసుకి చాలా తృప్తిగా ఉంది ఈ సేవ చేసినందుకు. నారాయణవనంలో కొలువైన శ్రీ చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజ అవరోహణంతో వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు ఉదయం త్రిశూల స్నానం, రాత్రి ధ్వజ అవరోహణం క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహించిన ఉత్సవాలలో ఆఖరి రోజైన బుధవారం ఉదయం త్రిశూల స్నానం వేదోక్తంగా జరిగింది. చెంపకవల్లి సమేతంగా శ్రీ పరాశరేశ్వర స్వామివారికి ముందుగా అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం నిర్వహించారు. ఆపై యాగశాల కార్యక్రమాలను పూర్తి చేసి కలశ ఉద్వాసన జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కలశాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు మంగళాభిషేకాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో శ్రీ పెరియాళ్వారి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన మహాభాగవతుడు,
ఆండాల అమ్మవారి తండ్రి అయిన పెరియాళ్వార్ ప్రతిరోజు తులసి మాలలను స్వయంగా తయారు చేసి స్వామివారికి సమర్పించేవారని ప్రతీతి. ఆయన రచించిన పాసురాలు నేటికి వైష్ణవ సంప్రదాయానికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం జూన్ 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని పెరియాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి తమ శిష్య బృందంతో కలిసి దివ్య ప్రబంధ పాసురాలను భక్తిపూర్వకంగా నివేదించారు. అనంతరం పెరియాళ్వార్కు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. పద్మ సరోవరంలో సహస్రదళ పద్మంలో వికసించిన సిరుల తల్లికి ఏటా జ్యేష్ఠమాసంలో 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా జూన్ 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. హరిపట్టపురాణి శ్రీ పద్మావతిదేవి కలియుగంలో శ్రీ మహాలక్ష్మి అంశగా సిరుల తల్లిగా ఆవిర్భవించిన పరమ పావన ప్రదేశం తిరుచానూరు క్షేత్రం. బంగారు సహస్రదళ పద్మంలో కార్తీక పంచమి పర్వదినాన పద్మ సరోవర పుష్కరిణిలో ఆవిర్భవించిన శ్రీ పద్మావతీదేవి వీరలక్ష్మిగా, స్వతంత్రలక్ష్మిగా అనుగ్రహిస్తున్న తిరుచానూరు క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా పరిడివిల్లుతోంది. హరి అంతరంగా కరుణా స్వరూపిణి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి సన్నిధి సకల దేవతా నిలయంగా భాసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. అమ్మవారి సన్నిధిలో శ్రీ బలరామకృష్ణులకు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారికి ప్రత్యేకంగా ఉపాలయాలు కొలువై ఉన్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఉత్సవ కైంకర్యాది విశేష క్రతువుల తరహాలోని స్వతంత్ర లక్ష్మి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమోక్తంగా అన్ని ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తెప్పోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. చల్లని సాయంకాలం వేళ విద్యుద్దీప కాంతుల్లో పద్మ సరోవరం పుష్కరిణిలో పుష్పశోభిత తెప్పలపై శ్రీవారి ప్రియ సఖి విహార వీక్షణం భక్తుల మహద్భాగ్యం. అత్యంత రమణీయంగా సాగే ఈ తెప్పోత్సవాలలో తెప్పలపై శ్రీ పద్మావతీదేవి దివ్యానుగ్రహాన్ని పొందిన భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుందని ఐతిహ్యం. తెప్పోత్సవాల సందర్భంగా తిరుచానూరు క్షేత్రాన్ని సర్వశోభితంగా టీటీడీ ముస్తాబు చేస్తోంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు తెప్పోత్సవాలను నిర్వహించే పద్మ సరోవరం పుష్కరిణిని అందంగా తీర్చిదిద్దింది. ముఖ్యంగా పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించే నీరాడ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇక పుష్కరిణిలో స్వచ్ఛమైన నీటిని నింపడంతో పాటు పుష్కరిణి చుట్టూ విద్యుత్ అలంకరణ పనులు పూర్తి కావచ్చాయి. ఈ సంవత్సరం జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి తెప్పోత్సవాలలో భాగంగా జూన్ 25వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం, సాయంత్రం పద్మ సరోవరం పుష్కరిణిలో తెప్పోత్సవం, రాత్రి తిరుచానూరు మాడవీధులలో
తిరుచి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఇక జూన్ 26వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం, తెప్పోత్సవం, మాడవీధులలో తిరుచి సేవలు వైభవంగా జరుగుతాయి. అనంతరం జూన్ 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు పద్మసరోవరం పుష్కరిణిలోని నీరాడ మండపంలో హరిదేవేరి శ్రీ పద్మావతి దేవికి అభిషేకం, సాయంత్రం పుష్కరిణిలో తెప్పోత్సవాలను నిర్వహిస్తారు. ఇక తెప్పోత్సవాలలో భాగంగా జూన్ 27వ తేదీ రాత్రి తిరుచానూరు మాడవీధులలో శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచి ఉత్సవం, 28వ తేదీ గజవాహన సేవ, 29వ తేదీ గరుడ వాహన సేవలు నయనానందకరంగా జరగనున్నాయి. తిరుచానూరు క్షేత్రంలో తెప్పోత్సవాల సందర్భంగా జూన్ 25వ తేదీ కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, జూన్ 26వ తేదీ లక్ష్మీ పూజ, కళ్యాణోత్సవం, ఊంజల సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే జూన్ 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల సేవలను రద్దు చేశారు. తిరుమల శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారి అపార అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. కోనసీమ జిల్లాలోని జిల్లా కేంద్రం సఖినేటిపల్లి పాలెంలోని శ్రీభూనీల సమేత జగన్నాథ స్వామివారి ఆలయంలో కోయిల ఆల్వార్ తిరుమంజనం వైఖాన సాగమోక్తంగా జరిగింది. ఎంతో పురాణ వైష్ణవ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం సందర్భంగా వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమం జరిగింది. ఆలయ గోపుర శిఖరాలు, పరిసరాలను సిబ్బంది ఎంతో శ్రద్ధగా శుభ్రం చేశారు. అలాగే గర్భాలయంలోని దేవతామూర్తులను, ఉత్సవమూర్తులను, పరివారమూర్తులను, పూజా సామగ్రిని శుభ్రపరిచి ఉత్సవాలకు సంసిద్ధం గావించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని భరతనగర్లో కొలువైన శ్రీ భవానీ శంకర్ ఆలయంలో మరకత శివలింగం స్థిర ప్రతిష్టా మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు నూతన విగ్రహాలకు పంచగవ్య పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, వాస్తు పూజ, మంటప దేవతారాధన పూర్తి చేసిన అర్చకులు ఆపై విగ్రహాలకు పుష్పాదివాసంను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ విశేష కార్యక్రమంలో పాలుపంచుకొని శ్రీ భవానీ శంకరుల కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో శ్రీరామకోటి గీతా జ్ఞాన మహాయజ్ఞం వేదోక్తంగా జరిగింది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎంతో విశేషంగా 3 రోజుల పాటు ఈ మహాక్రతువును నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీరామకోటి గీతా జ్ఞాన మహాయజ్ఞ క్రతువులో భాగస్వాములయ్యారు. నిత్యం పారాయణం, రామకోటి లేఖనం, సామూహిక భగవద్గీత పఠనం, శ్రీరామనామ స్మరణలతో ఈ ప్రాంతమంతా మారుమ్రోగింది. ఋత్వికులు భక్తుల చేత సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా యజ్ఞ కార్యక్రమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.